మరో రిటైలరీ జ్యువెలరీ సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు లైన్ క్లియర్ అయింది. 1700 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సంబంధించి లలిత జ్యువెలరీ మార్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 6న ఐపీఓకు సంబంధించి ఈ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తమకు సమర్పించిన పత్రాలను పరిశీలించిన సెబీ లలిత జ్యువెలరీ ఐపీఓకు ఓకే చెప్పింది. దీంతో ఈ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1200 కోట్ల రూపాయల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది లలిత జ్యువెలరీ సంస్థ. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో మిగిలిన షేర్లు ఐపీఓలో అందుబాటులో ఉంచనుంది. అయితే కంపెనీ ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్కు చెందిన 500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ పద్ధతిలో విక్రయించనున్నారు. సేకరించిన నిధుల్లో 1014 కోట్ల 50 వేల రూపాయలను కొత్త స్టోర్ల ఏర్పాటు, కంపెనీ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నారు. 1985లో చెన్నైలోని టీ నగర్లో తన మొదటి స్టోర్ను లలిత జ్యువెలరీ ప్రారంభించింది. ప్రధానంగా గోల్డ్ ఆర్నమెంట్స్ను విక్రయించే ఈ సంస్థ ప్రస్తుతం వెండి వస్తువులు, వజ్రాభరణాలను కూడా విక్రయిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్రస్థాయి జ్యువెలరీ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈ సంస్థ టైర్ 1, 2, 3 నగరాల్లో కూడా 56 స్టోర్లు ఉన్నాయి. ఇందులో ఏపీలో 22, తమిళనాడులో 20, కర్ణాటకలో 7, తెలంగాణలో 6, పుదుచ్చేరిలో 1 స్టోర్ ఉంది. గత ఏడాది చివరి నాటికి ఈ సంస్థ మొత్తం 6,09,408 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2022-24 మధ్య ఈ సంస్థ ఆదాయాల్లో ఏటా 43.62% వృద్ధి నమోదైంది. సంస్థకు కొంత రుణభారం కూడా ఉన్నట్లు కూడా ప్రాస్పెక్టస్లో సంస్థ ప్రకటించింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లలిత జ్యువెలరీ మార్ట్ దాదాపు 360 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే మొత్తం ఆదాయం 26% పెరిగి 16,788 కోట్ల రూపాయలకు చేరింది. ఇక 2024 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి సంస్థ 12,595 కోట్ల రూపాయల ఆదాయంపై 262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇష్యూ తర్వాత ఈక్విటీ షేర్లను ఎన్ఎస్సి అలాగే బిఎస్సిలో లిస్టింగ్ చేయనున్నారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్ ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా, ఎంయూఎఫ్జీ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా వ్యవహరించనున్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్లో ఉండటంతో తమ ఐపీఓకు సూపర్ రెస్పాన్స్ లభించే ఛాన్స్ ఉందని లలిత జ్యువెలరీ మార్ట్ అంచనా వేస్తోంది. గత కొన్నేళ్లుగా వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న తమ కంపెనీపై ఇన్వెస్టర్లు అధిక ఆసక్తి చూపించే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. మీ లలిత జ్యువెలరీకి రండి, మీ నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 కాదు 40 షోరూమ్తో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఆ మాట ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చెప్పలేదు, చెప్పలేరు కూడా.